నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన ప్రేమస్వరూపం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1983లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడయింది. కిటికీలో నుంచి తొంగి చూశాను. కారు కాదు, ట్యాక్సీ. ఒకరి తర్వాత ఒకరిగా ట్యాక్సీ దిగిన ఆ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న కాంప్లిమెంట్కు సరిగ్గా సరిపోయేలా ఉన్నారు. ఎవరబ్బా వాళ్ళు? నాకు కుతూహలం పెరిగింది. కిటికీ ఊచలకు చుట్టుకుంటున్న సూర్యకాంత తీగ నా చేతి ఒత్తిడికి నలుగుతూ ఏమిటా ఆత్రం అని విసుక్కుంది. చెయ్యి పక్కకు తీస్తూ సారీ అనుకున్నాను, దృష్టి మళ్లించకుండానే. గేటు తీశాడా అబ్బాయి. అతను చేయి పట్టుకునే ఉందా అమ్మాయి. బాహ్య లోక స్మృతే లేనట్లు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మెల్లగా ఊసలాడుకుంటూ మందహాసాలు చిమ్ముకుంటూ వాళ్ళు నడిచొస్తూ ఉంటే నాతో పాటు బాటకు ఇరువైపులా ఉన్న మెట్ట తామరలు కూడా ముగ్ధులై చూశాయి. ఎంతటి వారలైనా తమ సోయగం మీద కన్నేయకుండా ముందుకు అడుగు వెయ్యలేరనుకుని గర్వపడే పసుపు వన్న గులాబీలు తమ ఉనికినైనా గమనించకుండా సాగిపోతున్న ఆ జంటను చూసి కాసింత కోప్పడి ఆ పిల్ల బుగ్గల గులాబీ నిగ్గుల్ని చూసి రవంత ఈర్షపడ్డాయి. వాళ్ళు మా పక్క పోర్షన్ దగ్గర ఆగారు. అప్పటికి నా బుర్రలో ట్యూబ్లైట్ వెలిగింది. ఆ ఖాళీ వాటాలోకి ఎవరో దిగుతున్నట్లుగా 4 రోజుల క్రితం చెప్పి వెళ్ళాడు ఇంటి ఓనరు. ఆ కొత్తగా ప్రవేశిస్తున్నది వీరేనన్నమాట. సజీవం అనిపించే అమూల్య చిత్రాన్ని ఎవరో నాకు బహుకరించిన ఆనందం కలిగింది. కళ్ళకి ఆహ్లాదాన్ని కలగచేసే అందాలను కనుమరుగు కానంత వరకు చూడటం నాకెంతో ఇష్టం. బయటకు వచ్చి ఎగబడినట్లు చూడటం సభ్యత కాదు కాబట్టి కిటికీ రెక్క చాటు చేసుకుని కళ్ళు విందు చేసుకుంటున్నాను. అదృష్టవశాత్తు నాకు వాళ్ళు ఓరగా కనిపిస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం తాళం వేసి ఉన్న ఆ తలుపుల్ని చూస్తూ నుంచున్నారు వాళ్ళు, కర్తవ్యం మర్చిపోయినట్టు. ఆ అమ్మాయి ఏదో అంది. అప్పటికి స్పృహ వచ్చినట్లు నవ్వాడా యువకుడు. అవును కదూ, తాళం తీయాలి అంటూ ప్యాంటు జేబులు తడుము కీస్ బయటకు తీసి తలుపులు తెరిచాడు. ఇక లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. చూసేందుకు ఏమీ ఉండదు అనుకునేటంతలో కథకు తుది మెరుపులా చమక్కుమని కళ్లకు జిగేలుమనిపించింది ఆ దృశ్యం. హిందీ సినిమాలోలా ఆ పిల్లని 2 చేతుల్లో అలాగ్గా ఎత్తుకుని లోపలికి నడిచాడు ఆ అబ్బాయి. క్షణం ఆగి తిరిగి మరింత స్పీడ్గా కొట్టుకుంటున్న నా గుండె కిలకిలమంటున్న ఆ అమ్మాయి నవ్వు వినిపించడం ఆగిన కొంతసేపటికి కానీ మామూలు స్థితికి రాలేదు. అబ్బా, అపురూపం అంటే అది. మా బుద్ధు గారు ఉన్నారెందుకు? నిట్టూర్చి వెనక్కు తిరిగాను. వద్దన్నా వినకుండా 10 ఏళ్ల క్రితం నే కాపురానికి వచ్చినట్టు ముచ్చట జ్ఞాపకం చేసి నా మనసు మూలుగుతోంది. ఆ రోజున కలలన్నీ కళ్ళల్లో నింపుకుని నాన్న వెంట రైలు దిగాను. ఎదురు చూస్తూ స్టేషన్లో పడిగాపులు కాస్తారనుకున్న మనిషి అడ్రస్ లేరు. కోరుకున్నది తిరగబడి మేమే ఆయన గారి కోసం వెయిటింగు. అరగంట తర్వాత హడావుడిగా ఊడిపడ్డారు ఆయన. ఆ హడావుడి మా కోసం కాదుట. ఏదో ఆఫీసర్స్ మీటింగుకి అర్జెంటుగా అటెండ్ అవ్వాలట. నాన్న చేతిలో అడ్రస్ కాగితం కుక్కి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, వెళ్ళినట్టే వచ్చేస్తాను అంటూ నిష్క్రమించిన మనిషి మళ్ళీ రాత్రి 11:30కి కానీ తిరిగి దర్శనమివ్వలేదు. వచ్చాక ముందు గదిలో నాన్నకొక డజను, పడక గదిలో నాకొక 25 సారీలు చెప్పబోయారు. నిద్రమత్తులో నాన్న పర్వాలేదులేండి, మీరేం చేస్తారులేండి అని సర్దుకున్నా నేను బెర్ర బిగిశాను. కోపం కాదు, అప్పుడైనా కాస్త లాలింపు ఆయన నుంచి చవి చూద్దామనే ఆశ కొద్దీ. ఏమని చెప్పుకోను, అప్పుడూ నిరాశే. కాసేపటికి అటువైపు మొహం పెట్టిన నా చెవులకి ఆయన గారి గురక అపహాస్యం చేస్తూ వినిపించింది. అది మా బుద్ధావతారం గారి తీరు. రాత్రి ఆయనతో చెప్పాను పక్కవాటాలో దిగిన కొత్త జంట గురించి, ఒకరికొకరు తీసిపోని వారి అందచందాల గురించిను. సాటి లేని జంట అంటే అందంలో సమఉజ్జీలు అవటమే కదోయ్ అన్నారు నవ్వుతూనే. నేను ఆలోచనలో పడ్డాను. ఆ మరునాటి నుంచి ఏ పని చేస్తున్నా గువ్వల జంట లాంటి ఆ కొత్త దంపతుల వైపు ఒక కన్ను ఒక చెవి వేసి ఆసక్తిగా గమనించడం నా హాబీ అయ్యింది. వారం, పక్షం, మాసం గడిచింది కానీ నేను వాళ్ళిద్దరిని విడివిడిగా ఒక్కసారి చూడలేదు. వాకిట్లోకి వెళ్ళినా పెరట్లోకి వచ్చినా జంట కవుల్లా అంటుకుపోయి కనిపించేవాళ్ళు. వంటింట్లోనూ ముందు హాల్లోనూ
మాకు వాళ్లకు పార్టీషనే అడ్డు. వారి కిలకిలలు, కువకువలు, గుసగుసలు, స్వీటీ, హనీ అంటూ పిలుచుకునే తీయని పిలుపులు, గారాబాలు, మారాములు, ఏవో మధురమైన శబ్దాలు నాకు అస్పష్టంగా, లీలగా, వినసొంపుగా వినిపిస్తూ ఉండేవి. రాత్రి వేళల్లో ఉద్యానవనంలో విహరించే రతి మన్మధుల్లా నూతి చట్టా మీదో, సన్నజాజి పందిరి కిందనో, డాబా మీదో వాళ్ళు ఒకరి ఒడిలో ఒకరు సోలిపోయి పరిష్వంగా మధురములో సొక్కిపోయి ముక్కు ముక్కు రాచుకుంటున్న పక్షులకు వల్లే ముఖాలు దగ్గరగా చేర్చి స్వీట్ నథింగ్స్ల మధురములో తేలిపోయి తరచూ మా కళ్ళపడుతూ ఉండేవాళ్ళు. ప్రణయ దృశ్య కావ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతితో నేను తలమునకలవుతూ ఉంటే, మరీ ఏమిటో సెన్సారు రద్దయినట్లు సీన్లు పక్కన మనం ఉన్నట్టే మర్చిపోతాను. చీకట అయిందంటే గుమ్మం దాటటానికి మొహమాట పడిపోయి సిగ్గు, ఇబ్బంది, విసుగు కలగలిపేసి విసుక్కునేవారు మా శ్రీవారు. ఈ జడభరతుడి గారికి ఏం తెలుసు? వలపు నిండిన హృదయాలకు లౌకిక జగత్తు పట్టదన్న విషయం. అసలు అలాంటి సున్నిత భావాలు ఉంటాయనైనా తెలుసా ఈయనకి? వాళ్ళొచ్చిన ఈ నెల్లాళ్ల నుంచి మా ఆయన్ని చూస్తే నిట్టూర్పులే వస్తున్నాయి నాకు. ఆ రోజు అప్పుడే మా దొరగారు ఆఫీస్కి వేయించేశారు. పిల్లలు లేరన్న మాటే కానీ ఈ ఇంటికి ఆయనే 10 మంది పెట్టు. ఆఫీస్కి వెళ్లేలోగా ఇల్లంతా తల్లక్రిందులు చేసి పెడతారు. పేపరు, షేవింగ్ సెట్టు, లుంగి, యాస్ట్రే, టై, సాక్సు వీటన్నింటినీ యథాస్థానాలకు చేరుస్తూ ఇల్లు కూలికి తెస్తున్నాను. ఆంటీ, గుమ్మం అవతల నిలబడి ఉన్నాడు ఆ అబ్బాయి. మా వారు అప్పుడు ఉంటే గనక అరే ఈ లోకంలోకి దిగొచ్చారే అని తెగ విస్మయపడిపోదురు. నేనైతే అనుకోకుండా వీఐపీ ఒకరు ఇంటి ముందాకి పలకరించినట్లే ఫీల్ అయ్యి తబ్బిబ్బైపోయాను, సంతోషపడిపోయాను. రండి రండి, ఏమిటి అంటూ హడావుడిగా ఆప్యాయంగా అడిగాను ముందుకొస్తూ. మరేం లేదాంటీ, నాకు లీవ్ అయిపోయింది. ఈ వేల్టి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఆశ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. తనకి కొత్త. కాస్త పలకరిస్తూ ఉండండి ఆంటీ ప్లీజ్ అని అర్థించాడు అప్పగింతలు పెడుతున్నట్టు. అంతకంటేనా? తప్పకుండా. చిన్నపిల్లలకి ఆట వస్తువుల్ని కాపలా కాయమన్నంత సంబరం వచ్చింది నాకు. అప్పటికి 10:15. ఆఫీసు టైము మించినట్టే. నాకు చెప్పి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాడనుకున్నాను. మళ్ళీ వాళ్ళ గుమ్మం వైపు వెళ్ళాడు. ఊపలాటం కొద్ది తొంగి చూశాను. తలుపులకి ఆనుకుని నుంచుంది ఆ అమ్మాయి. పుట్టి మునిగినట్లు ఆ బేల చూపులు, ఆ కళ్ళల్లో తాడి, ఆ నుదుటి మీద ముచ్చెమటలు. అప్పుడు ఆ పిల్ల మొహం చూసిన వారెవరు మొగుణ్ణి పొద్దున వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి ఆఫీసుకు పంపిస్తుందనుకోరు. ఏ పరాయి దేశానికో ఏళ్ళు ఊళ్ళు ఉండటానికి ప్లేన్ ఎక్కిస్తూ వీడ్కోలు చెప్తుంది అనుకుంటారు. ఇక అతగాడు నచ్చ చెప్పబోయే ప్రయత్నంగావును చెయ్యి నిమురుతున్నాడు, భుజం నొక్కుతున్నాడు, పెదవి మీద సుతారంగా వేలేసి రాస్తున్నాడు, ముంగురులు సవరిస్తూ ఏదేదో చెప్తున్నాడు తప్ప ఎంతకీ కదిలే సూచనలేమీ కనపడటం లేదు. సరి ఇతగాడు ఆఫీస్కి వెళ్ళినట్లే అనుకున్నాను. కానీ మొత్తానికి ప్రాణం చిక్కపట్టుకుని అతను గేటు దాటేసరికి మా ఇంట్లో వాల్ క్లాక్ 10:30 గంటలకు గాను అరగంట కొట్టింది ఠంగున. ఇంకో అరగంటలో నా పని తెమ్మల్చుకుని వాళ్ళ ఇంటి వైపు వెళ్ళారనటం కంటే ఎగిరి వాలారనటం సబబు. తలుపు తట్టాను. తెరిచింది. నేను ఆశించినట్లు విరహోత్కంఠితలా పక్కన మీద దిండును తడిపేస్తూ లేదు కానీ మొత్తం మీద బెంగపడ్డ తీరుగానే ఉంది పాపం. చాప పరిచి కూర్చోండి అంది అంతే. ఇక మరి ఆ అమ్మాయి నోటి వెంట మాటల ముత్యాలు రాలలేదు. చిలకల అప్పుడోసారి ఇప్పుడోసారి ఆ ఊలు తప్ప 1 వే ట్రాఫిక్లా ఇక సంభాషణ అంతా ఒక్క నాపరమే. అరగంట కంఠశోష అనంతరం లేచొచ్చేసినప్పుడు వచ్చింది అనుమానం. నేను ఆ అమ్మాయికి కాలక్షేపం కల్పించానా లేకపోతే నా బులపాటం తీర్చుకున్నానా అని. పట్టు విడవని విక్రమార్కుడి అంశ నాలో ఉంది. మరోజు ద్విగుణీకృతమైన పట్టుదలతో ఆ అమ్మాయిని మాటల్లోకి దించే ప్రయత్నం చేశాను. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. వారం తర్వాత నేను వాళ్ళ ఇంటికేసి వెళ్ళకపోతే పని అవ్వలేదా ఆంటీ అంటూ తనే మా ఇంటికి వచ్చింది. వారి ప్రపంచంలోకి ఆ మాత్రం చొరబడగలిగినందుకు నాలోని ఇగో అప్పటికి తృప్తి పడింది. ఆ రోజు సాయంత్రం 5 అవ్వటానికి ఇంకా 10-15 నిమిషాల వ్యవధి ఉంది. అప్పటికే ఆశ అప్పుడే విచ్చిన చంద్రకాంతి పువ్వులా తాజాగా తయారై సన్నజాజి చెండుల గుబాళించిపోతూ ఇంటి ముందు లాన్లో పచార్లు చేస్తుంది. అంటే మగడి కోసం ఎదురు చూపన్నమాట.
అతను టంచనగా 5కి వస్తాడని తెలుసు. అయినా ఆ అమ్మాయి నిరీక్షణ 4:30కే మొదలవుతుంది రోజు. ఏమిటో అంత ఆరాటమో ఆత్రమో. అయినా అందులో ఏం సౌఖ్యం ఉందో, ఎంత ఆనందం ఉందో నాకెందుకు? ఈ అవకాశం, ఈ అనుభవం నాకెప్పుడైనా కలిగితేగా. మా స్వాములారు ఆఫీస్కి వెళ్తూనే చెప్పే వెళ్ళేవారు, నా కోసం కాచుకోకు, భోజనం చేసి హాయిగా పడుకో, నేనొచ్చాక తలుపు మాత్రం తీయి చాలు, టేబుల్ మీద అన్నీ సర్దేసి ఉంచావంటే నేనే పెట్టుకు తినేస్తాను అని. ఎప్పుడొచ్చేది తెలియని వేళంతో నాకెందుకని అచ్చం ఆయన చెప్పినట్టే చేస్తున్నాను ఇప్పటి వరకు. ఈ ప్రాక్టికల్ మనిషిని కట్టుకుని ఎన్ని అనుభూతుల్ని కోల్పోయానో నేను. గత జలసేతు బంధనం ఇప్పుడు అనుకునే లాభం ఏమిటి? సన్నజాజులు సజ్జలోకి కోస్తూ ఆలోచనలో మునిగొన్నాను. ఆంటీ ఫోను, ఆశ హెచ్చరించింది. పూల సజ్జ ఆశకు అందించి లోపలికి నడిచాను. ఫోను నాకు కాదు, ఆశకి. శ్రీ చేశాడు. శ్రీ అంటే శ్రీధర్. ఆశ అతన్ని అలాగే పిలుస్తుంది, అలాగే చెప్తుంది. సజ్జ నా చేతిలోకి తీసుకుని ఆ అమ్మాయిని పంపాను లోపలికి. 15 గంటకు తిరిగి వచ్చింది. ఏదో అర్జెంటు పనిట రావటానికి ఆలస్యం అవుతుందిట. నా ప్రశ్నార్థకానికి జవాబిచ్చింది. ఈ కాస్త కబురికి 15 గంట పట్టిందన్నమాట. నవ్వుకున్నాను. ఆ నవ్వుకి ఆశ చెక్కేళ్లలో ముద్దమందారాలు పూచాయి. జాజులు మాల కడుతూ డాబా మీద కూర్చున్నాము. అప్పుడు చెప్పింది ఆశ తన ప్రేమగాథ. శుక్లపక్ష దశమి నాటి వెన్నెల పాలకళ్ళకు చల్లుతోంది డాబా మీద. పైదాకా పాకిన గిన్నెమాలతి లేత సుగంధం మనసుకు ఏదోలాంటి మైకాన్ని కలిగిస్తోంది. పూల నెత్తావితో మత్తెక్కిన ఆ వాతావరణంలో చల్లగా ఒత్తుగా కురుస్తున్న ఆ వెన్నెల వానలో తడుస్తూ తన్మయురాలైనట్లుగా కన్నులు అరమోడ్చి తొలి వలపు స్ఫురణతో పులకించిపోతూ మంద్రస్వరాన ఆశ వినిపిస్తున్న అనురాగ రాగం నన్నేదో లోకాలకు తీసుకువెళ్ళింది. మాకు మళ్ళీ పెద్దలు మధ్యవర్తులు అమర్చిన రెడీమేడ్ దాంపత్యంలో సారస్వం ఏముంటుంది? వారిలా ఎక్కడో ఎవరి కాలేజీ మ్యాగజైన్లోనో అమ్మాయి ఫోటో అబ్బాయి చూడాలి. అక్కడి నుంచి విడిపోయిన జత పక్షి కోసం అలమటించిపోతూ గాలించే పోతు పక్షిలా అమ్మాయి అడ్రస్ కోసం అబ్బాయి విశ్వ ప్రయత్నం చేయాలి, సాధించాలి. రేయింబవళ్ళు పలవరించిన రూపం కట్టెదుట సాక్షాత్కరించిన తరుణాన మైమరిచిపోతూ నిన్ను చూసేదాకా నేను వెతుక్కుంటున్నది జంట కోసం అనుకున్నాను. కానీ లేదు ఆశ, నువ్వు ఏనాడో నా నుంచి విడివడిన నా సగభాగానివి. సందేహం లేదు. నిన్ను చూసిన క్షణంలోనే నాకు తెలిసింది నువ్వు జత కూడినాడే నేను సంపూర్ణుణ్ణవుతానని. అతడు ఆమెకు తన ప్రేమను నివేదించుకోవాలి. ఓహ్, పసిడి కళ్ళు కనే ఆ కన్యప్రాయంలో ఒక స్వచ్ఛమైన పవిత్రమైన హృదయ నివేదన అందుకున్న ఆ కన్య జన్మ ధన్యం. అంత గొప్ప అదృష్టం ఆశను వరించింది. అతన్ని చూడగానే ఆశ హృదయాంతరాళంలో కూడా ఏదో అపూర్వ అనుబంధం తాలూకు మధుర భావనల సవ్వడి వినిపించిందిట. ఎదలోయల్లో ఆ బాంధవ్యాన్ని, ఆ మమతని గుర్తించినట్లుగా కదలికలు ప్రకంపనలు మొదలయ్యాయిట. అయితే సగటు ఆడపిల్ల మనస్తత్వంతో ఆలోచించి కన్నెపిల్లను ముగ్గులోకి దింపే నయగారాలు కావు కదా ఇతనివి అని కించిత్తు అనుమానపడిందిట కూడా. అది కాకపోయినా అతని కారు, హోదా, అంతస్తు తమని ఒకటవనిస్తాయా అని సందేహపడిందిట. పడి అతని చేరనివ్వలేదుట, తప్పించుకుని తిరిగిందిట. కానీ పూర్ణ సుధాకర తేజానికి పులకించి ఉప్పొంగకుండా కడలి ఎంతవరకు నిగ్రహించుకోగలదు? భ్రమర ఝుంకారానికి ఆకర్షితమై విప్పారబోయే రేకులని విడనీయకుండా పుష్పం ఎంతవరకు ముకుళించుకుని ఉండిపోగలదు? ఎటు మరల్పాలనుకుంటున్న పొద్దుతిరుగుడు పువ్వులా అతని తలుపుల వైపుకే తిరిగిపోతున్న మనసును నొక్కిపట్టి ఉంచటం 10 రోజులకు మించి సాధ్యం కాలేదు ఆశకి. ఆ 10 దినాల నిరీక్షణని తట్టుకోలేక పిచ్చి వాలకం పడిపోయిన శ్రీధర్ రూపు, తనని చూడగానే అతని కన్నుల్లో తళుక్కున మెరిసిన ఆ వెలుగు, ఆరాధన, అతని మాటల్లోని నిజాయితీని రుజువుపరిచి ఆమె శంకల్ని ఎగరగొట్టేశాయి. ఆ 2 మనసులు ఏకమయ్యాయి. ఆ పైన వారి వలపుల పరవళ్లలో జగత్తు ఓలలాడింది. ప్రకృతి ముచ్చట పడిపోయింది. సాయం సంధ్యల్లో పచ్చిక బయళ్ళు మెత్తని తివాచి పరిచి వారికి స్వాగతాలు పలికేవి. తోటల్లో పొదరిళ్ళు పువ్వులు మొగ్గలు పల్లవాలతో అలంకరించుకుని వారికి ప్రేమ మందిరాలయ్యేవి. పిట్టలు వారి అన్యోన్యాన్ని పొగుడుతూ పాటలు పాడేవి. పూల బాలలు వారి కోసమే నవ్వేవి. పిల్ల తెమ్మెరలు వారి కోసమే వీవనలు వీచేవి. ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలమంటూ సాగరుడు ఇసుక తిన్నెల సింహాసనం ఏర్పరిచి
తుంపర్లతో అభిషేకించి ఆశీర్వదించేవాడు. తమ నుంచి దూరంగా పరుగులు తీసే తమ ప్రియుడితో క్షణం ఎడబాయని ఆ జంటను పోల్చుకుని తారకులు కన్ను కుట్టినట్లయి నిక్కి చూసేవి. కానీ తరులు గిరులు కూడా హర్షించిన వారి ప్రేమను పెద్దలు మాత్రం ఆమోదించలేదు. ఆస్తి అంతస్తు అంటూ బెంకాలు పోయారు అబ్బాయి తల్లి తండ్రి. కులము గోత్రము అంటూ లాభలమలాడారు అమ్మాయి అమ్మా నాన్న. చెల్లించలేదు ఈ ప్రేమ జంట. ప్రేమేనే రమౌనా అని విషాద గీతాలు ఆలపించలేదు. మీ లవలవలు బెంకాలు మీరే పడండి అన్నారు. అబ్బాయి ఇక్కడ కంపెనీలో జాబ్ ఒకటి దొరకపుచ్చుకున్నాడు. గప్చుప్గా రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టొచ్చారు. ఉన్న పట్టణ విహంగాల్లో ఎగురొచ్చి ఇక్కడ వాలి గూడు కట్టుకున్నారు. అలా సుఖాంతమైంది వారి ప్రేమ. నేను చెప్పటంలో కొంత అందం చెడి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి కళ్ళు నిమీలతాలు చేసి తాను పొందిన రసరమ్యానుభూతిని హృదయంగా వర్ణిస్తూ ఉంటే ఎంత కమనీయంగా తోచిందని. మాటల్లో పడి ఎంత సమయం గడిచిందో మాకే తెలియలేదు. క్రింద నుంచి శ్రీధర్ ఆశ అంటూ పిలిచే వరకు అతని గొంతు వింటూనే ఆశలో ఎంత మార్పు. ప్రకృతి ఒక్క మాటుగా శిశిరం వదులుచుకుని వసంతం తోడుకున్నట్లు ఎంత చైతన్యం, ఏమి ఉత్తేజం. ఆశ 4 మెట్లు దిగేలోగా 2 మెట్లుగా ఎక్కి పైకొచ్చాడు శ్రీధర్. ఎదురొచ్చిన భార్యను చూస్తూనే అతని కళ్ళల్లో ఎంత దీప్తి, ఎంత తృప్తి. మనసుకు నచ్చిన నెచ్చలి, తనను ప్రేమించే ప్రేయసి, తనకు సర్వం అర్పించే భాగస్వామి, తన కొరకు ఆరాటపడుతూ వేచి ఉండే గృహిణి సాన్నిధ్యం కొరకు పురుషుడు ఎంత తహతహలాడతాడో అతన్ని చూస్తే అర్థమవుతుంది. నాకేదో అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లయింది. ఈ రాత్రి ఏమైనా సరే మా వారు వచ్చే వరకు మేల్కొని ఉండాలని కళ్ళల్లో ఒత్తులు వేసి కూర్చున్నాను. 12:30 అవుతోంది. ఒక్క క్షణం తూలాననుకుంటాను, అప్పుడు దిగబడ్డాడు. అంటారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. ఎందుకో ఈ జాగారాలు? నాకు ఈ మాదిరి పాతిరొచ్చాలు గెట్టవు సుమి. ఈ ఉత్తమ ఇల్లాలి పోకళ్ళ మాట అటుంచు. ఇట్లాగే తలుపులు తీసి కునికిపాట్లు పడుతూ ఉంటే ఇల్లు దొంగలు దోచుకుపోగలరు. ఇదంతా ఎందుకు వచ్చిన గోల చెప్పు. హాయిగా మునుపట్లాగే ఉందు, నీకు నాకు సుఖం అని ఉపన్యాసం ఇచ్చారు. నాకు ఉడుకుమోత్తనంతో కళ్ళమట నీళ్ళొచ్చాయి. చచ్చా, ఈ కొరకరాని కొయ్య నుంచి ఇంతకంటే గొప్ప రియాక్షన్ ఆశ పెట్టుకోవటం నాది బుద్ధి పొరపాటు అనుకుని లెంపలు వేసుకున్నాను. తర్వాత అంతే మరి. ఏటి వాళ్ళలో పూల తీరు మీద చిలకా గోరింకల్లా జీవితాన్ని కమ్మని రాగంలా గడిపే అదృష్టం శ్రీధర్ ఆశ లాంటి వారిదైతే అలాంటి వారిని చూసి సంతోషిస్తూ తృప్తి పడటమే నా బోటి వారి ప్రాప్తం. మరి ఊరికే అన్నారా పెద్దలు పుణ్యం కొద్ది పురుషుడు అని. ఆశ చేసుకున్న పూజ మంచిది. చిలిపితనానికన్నా ఆమెతో కజ్జా వేసుకోవటం చూడలేదు నేను. ఆ అమ్మాయికి జలుబు చేసినా, కాస్త ఒళ్ళు వెచ్చబడినా శ్రీధర్ చేసే హంగామా ఎంతని చెబితే నమ్మరు. కానీ ఆశ కోలుకునేటప్పటికీ ఇతను పేషెంట్ లాగా తయారయ్యేవాడు. స్పెషలిస్టుకు చూపించరాదు, ఆ అమ్మాయిని కాదో అతన్ని అనేవారు మా ఇంటాయన. నిజమే, భార్య అంటే అతనికి ఎంత ప్రాణప్రదమో ఎరుగునదాన్ని కాబట్టి మావారు అతన్ని హేళన చేస్తున్నారని అర్థం చేసుకోగలిగాను. కానీ ఇంకోరైతే అవును పాపం ఏం శిస్తీనో ఏక తపన పడిపోతున్నాడు అనుకుందరు. ఆఖరికి ఆ పిల్లకు ఎదురు దెబ్బ తగిలి కొంచెం రక్తం చమరించినా చాలు తల్లడిల్లిపోయేవాడు. కాస్త టించర్ అంటించవయ్యా అదే పోతుందంటే, అమ్మో మంట పెట్టదా ఆంటీ, ఆశ ఊర్చుకోలేదు అనేవాడు ఇంకా గాబరా పడిపోతూ. అతని కంగారు చూస్తే మా వారికి మహా వెటకారం. పోనీ నువ్వేసుకొని ఆయన టించరు అని నాకు మాత్రమే వినపడేలా అనేవారు. ఆహా, సాధ్యం కాక కానీ ఆ అమ్మాయి బాధను తను తీసుకుని అనుభవించడందుకు కూడా సిద్ధమే అతను. ఏమిటో మా మనిషికి నవ్వులు వెటకారాలే తప్ప భార్యని త్వమేవాహంగా ప్రేమించటానికి నిదర్శనమే ఈ వెర్రి అభిమానం అన్న ఆలోచన రాదేం. ఈసారి ఆశకు జనరల్ వీక్నెస్ కాదు, మార్నింగ్ సిక్నెస్ మొదలైంది. ఆమె ప్రెగ్నెంట్ అని లేడీ డాక్టర్ నిర్ధారణ చేసి చెప్పినప్పుడు శ్రీధర్ ముఖం చూడాలి. శ్రావణ మాసంలో కలగలిసి వచ్చే ఎండా వానల్లా తండ్రి పదవి అందుకోబోతున్న ఆనందం, తన ఊపిరిలో ఊపిరి ఆశ, ఈ దిక్కుమాలిన వేవిళ్లతో సతమతమవుతున్నందుకు విచారం ఒక్కమారే అతని వదనంలో తారట్లాడాయి. అప్పటి నుంచి ఆశ అతనికి అత్తారుమత్తమయ్యింది. కదిలితే కందిపోతుందన్నట్లు, అడుగు వేస్తే అరిగిపోతుందన్నట్లు అపురూపంగా చూస్తున్నాడు. డాక్టర్ చెప్పిన మందులన్నీ తెచ్చేవాడు. బిస్కెట్లు, పళ్ళు, స్వీట్స్తో ఇల్లు నింపేశాడు.
మరి అవి ఆశతో తినిపించడం, తాగించడం, ఆఫీస్కి వెళ్ళే వరకు అతని వంతు. అతను వచ్చేదాకా నాది డ్యూటీ. అడుగులకు మడుగులు వత్తడం అంటే ఏమిటో అనుకునేదాన్ని. అతను బ్రష్ మీద పేస్ట్ వేసి ఇస్తుంటేనో, నీళ్లు తొరిపి బాత్రూంలో పెట్టి టవల్ తలుపు మీద వేసి ఆ అమ్మాయిని పిలుస్తుంటేనో, కంచంలో కలిపి మంచం మీద తినిపిస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, ఆ సామెత అతిశయోక్తి కాదు సుమా అని. పురిటి నొప్పులన్నా ఆ అమ్మాయిని పడనిస్తారా, కొంపతీసి అవి కూడా మీరే సాయం పట్టేస్తారా అని నా ప్రాణేశుని ఎకశక్యం. మహానుభావ, అది ఒక పూజ, అది అతని దేవత కొలువు, అనన్య ప్రేమ తపస్సు, ఏకాగ్ర సాధన. అది మీకు ఎప్పటికి అర్థమవుతుంది అన్న అర్థం ఉంది నేను ఆయన్ని చూసిన చూపుల్లో. స్పందనంటూ లేని ఈ యంత్రం లాంటి మనిషికి అది మాత్రం అర్థమైందా అని. ఆశకు నెలలు నిండాయి. ఒకరోజు తెలతెలవారుతున్న సమయంలో తలుపులు దబదబా బాదుతున్న శబ్దానికి మేల్కొన్నాము. పని మనిషి, పాల మనిషి చేసే శబ్దం కాదది. ఇంత చీకటిని ముఖాన వేసుకుని దిగబడ్డ చుట్టం ఎవడా అని అనుకుంటూ రగ్గు పక్కన పెట్టి తలుపులు తెరిచాను. వచ్చింది శ్రీధర్. అంత చలిలోనూ అతని ముఖం మీద స్వేద బిందువులు. ఆంటీ, ఆశ నొప్పి అంటోంది, మెలికలు తిరుగుతోంది, రండి ఆంటీ, దబ్బును రండి. అతని కళ్ళల్లో పిచ్చి ఆదుర్ద. మా బద్ధకం వదిలిపోయింది. 10 నిమిషాల్లో చకచక సర్దుకోవలసినవి సర్దుకుని నర్సింగ్ హోమ్కి వెళ్ళాము. ఆశని అడ్మిట్ చేశాము. చీకట్లు కరిగాయి, మంచి పొరలు విడినాయి. భానోదయం అయింది. అంతవరకు పళ్ల బిగున ఓర్చుకున్న ఆశ అంతకంతకు అధికమవుతున్న బాధకు తాళలేక మూలుగుతోంది, కేకలు వేస్తోంది. ఆ అమ్మాయి కెవ్వుమన్నప్పుడల్లా శ్రీధర్ చెళ్ళున కొరడా కొన తగిలిన వాడిలా తుళ్ళిపడుతున్నాడు. నేనెంత మొత్తుకున్నా కూడా లేబర్ రూము ముందు నుంచి అతన్ని కదిలించలేకపోయాను. ఎంతో బ్రతిమాలి భంగపడి కూడా అతని చేత కాఫీ తాగించలేకపోయాను. 10 గంటల వేళ మా వారు వచ్చి తాళం చేతులిచ్చి పరిస్థితి తెలుసుకుని అవసరమైతే ఆఫీసుకు ఫోన్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. సూర్యుడి కిరణాల్లో తీక్షతతో పాటు గిలగిల్లాడిపోతూ ఆశ వేస్తున్న కేకలు మా గుండెల్లో గాబరా హెచ్చిపోతున్నాయి. క్షణాలు గంటల్లా గడవడం అంటే ఏమిటో అనుభవానికి వచ్చింది. 12 గంటల ప్రాంతంలో లేడీ డాక్టర్ బయటకొచ్చారు. సిజేరియన్ చేయాలి, తప్పదు అన్నారు. కత్తి వేటుకు నెత్తురు చుక్క లేకుండా పాలిపోయాడు శ్రీధర్. డాక్టర్, మరేమీ ప్రమాదం? డాక్టర్ అందించిన కాగితాలపై సంతకం చేస్తున్న శ్రీధర్ వేళ్ళు వణికిపోతున్నాయి. డోంట్ వరీ, ఈ రోజుల్లో ఇది సర్వసామాన్యం. ఇంకెంత, 1 గంట తర్వాత మీ బేబీతో నవ్వుకుందరు గాని. నవ్వుతూ శ్రీధర్ భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయారామె. బిక్కుబిక్కుమనుకుంటూ ఆపరేషన్ థియేటర్ ముందున్న బెంచి మీద కూర్చుండిపోయాము. కడుపులో చాలా అలజడిగా ఉంది. నాకే అలా ఉంటే శ్రీధర్ గుండెల్లో ఇంకెంత బాధ ఫీల్ అవుతున్నాడో ఊహించగలను. అతన్ని పలకరించుదామని చూశాను, కానీ అతని ముఖం చూసి ఆ పని విరమించుకున్నాను. కదిలిస్తే బావురమనేలా ఉన్నాడు అతను. నిట్టూర్చాను. డాక్టర్ గారు అన్నట్లు ఇంకెంత, ఏ క్షణంలోనైనా పసివాడి గొంతు మంగళవాద్యంలా వినిపిస్తుంది. ఇంతటి మనక్లేశము ఉఫ్మని ఊదినట్టు ఎగిరిపోతుంది. ఈ ఆందోళన అప్పుడెంత సిల్లిగా అనిపిస్తుందో. ఆ క్షణాన్ని త్వరగా రానిమ్మని నాకు జ్ఞాపకం ఉన్న దేవుళ్ళందరినీ వేడుకున్నాను. కొన్ని దుర్భర క్షణాల అనంతరం కెవ్వుమంటున్న పసివాడి కంఠస్వరం మా చెవులకు విందయింది. నేను శ్రీధర్ వంక చూశాను. తేటపడి విప్పారని అతని వదనంలో సన్నటి చిరునవ్వు. నవ్వుకున్నాను. నేను అనుకున్నదే కదా. ఇందాక ఎంత రెస్ట్లెస్గా ఫీల్ అయ్యామో ఇప్పుడు ఆలోచిస్తే ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ముగియలేదు. థియేటర్ డోర్ తెరుచుకుని హడావుడిగా డాక్టర్ యువతలకు వచ్చారు. శుభవర్తమానం అందించే ప్రసన్నత లేదు ఆమెలో. మేల్ బేబీ, కానీ ఆమె కండిషన్ బాగోలేదు అన్నారు సీరియస్గా. అంతే, ఆశా అంటూ ఆర్తనాదం చేస్తూ డాక్టర్ని తోసుకుని లోపలికి దూసుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్. నిశ్చేష్టురాలై నించుండిపోయిన నేను తెప్పరిల్లి అతన్ని వెంబడించాను. లోపల ఆశ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఎగిరెగిరి పడుతున్న ఆమె దేహాన్ని 3 నర్సులు ఒత్తి పడుతున్నారు. ఆక్సిజన్ సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. గోడవార టేబుల్ మీద ట్రేలో కళ్ళు తెరవన నెత్తురుగుడ్డు అమాయకంగా పడుకుని ఉంది. మతిపోయిన వాడిలా ఆశ ఆశ అని పలవరిస్తూ బల్ల చుట్టూరా తిరుగుతున్న శ్రీధర్ని విశ్వ ప్రయత్నం మీద బయటికి లాక్కొచ్చాము. నేను మా వారి ఆఫీస్కి ఫోన్ చేసి త్వరగా రండి అని చెప్పాను. చిత్త చాంచల్యం కలిగిన వాడిలా జుత్తు పీక్కుంటూ అస్థిమితంగా పచారులు చేస్తున్నాడు శ్రీధర్. అతను అలా చూస్తూ ఉంటే మనసు ఆర్ద్రమవుతోంది.
ఆ పిల్లకేమైనా అయితే ఇతను ఏమవుతాడు? వెర్రివాడవుతాడా? ప్రాణాలు విడిచేస్తాడా? భయంకరమైన ఈ ఊహ వచ్చినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. కానీ ఎక్కడో తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. డాక్టర్ గారు వచ్చి కళ్ళు వాల్చి సారీ అంటూ ఉంటే నా కళ్ళ ముందు చీకట్లు వలయాలు వలయాలుగా వ్యాపించి తూలి పడబోయి నిర్భరించుకున్నాను. ఇక శ్రీధర్ని పట్టుకోలేకపోయాము. హిస్టీరికల్గా తల గోడకేసి టప్ప ఒకటే బాదుకోవటం. నుదురు చిట్లి కుట్లు వేయాల్సి వచ్చింది. మేడ మీద నుంచి గెంతైపోతుంటే పట్టి ఆపాము. ఎంతసేపు నన్ను పోనీయండి అంటాడు. అది కాకపోతే ఆశ ఆశ అంటూ ఏకస్మరణ ఏడుపు. అలనాడు వాల్మీకి చక్రవాక స్వరంలో ధ్వనించిన ఏ వియోగ విషాదానికి ద్రవించిపోయాడో అదే విషాదం శ్రీధర్ ఆశ ఆశ అన్న ఆక్రందనలో వినపడుతూ వింటున్న వారందరి మనసుల్ని కలచివేస్తోంది. అతన్ని సమాధానపరచడం ఎవరి వల్ల కావటం లేదు. ఇక లాభం లేదని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బలవంతాన అతన్ని పడుకోబెట్టేసరికి బ్రహ్మ ప్రళయమైంది. ఎలాగో తిప్పలు పడి చిరునామాలు సంపాదించి శ్రీధర్ తండ్రికి ఆశ పుట్టింటి వారికి ట్రంకాల్స్ చేశారు మా వారు. అందరూ వచ్చారు. ఎవరొచ్చినా ఎంత ఓదార్చినా శ్రీధర్ శోకం ఉపశమించటం లేదు. అతనే ఆఘాయిత్యానికి పాల్పడకుండా కాచుకోవటం ఒక పెద్ద సమస్య అయిపోయింది. కూడు లేదు, నీళ్లు లేవు. అహోరాత్రాలు ఆశను తలుచుకుని ఒకటే బొగిలి ఏడుపు. పోయినాటి శోక ఉద్ధృతం 10 రోజులు గడిచినా ఇసుమంతైనా తరిగినట్లు నాకు అనిపించలేదు. జరగాల్సిన కర్మకాండాలు ఇతరులే నిర్వహించి పూర్తి చేశారు. వెళ్ళిపోయే ముందు ఆశ తల్లి నా దగ్గరకు వచ్చింది. మమ్మల్ని కాదని వచ్చేసినా ఎక్కడో అక్కడ చల్లగా ఉంది కదా అనుకున్నామమ్మా. దాని వెనక ఇంకా పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ పిల్లను ఎడబంధం చేసుకోవలసి వచ్చింది. ఆ ఎడం శాశ్వతం చేశాడు భగవంతుడు అని కంటతడి పెట్టింది. ఈ మూర్ఖ సమాజానికి వెరచి ఎంతమంది తల్లులు ఇలా మనసు చంపుకుంటున్నారో నా కళ్ళు చెమర్చాయి. మరి 2 రోజులైన తర్వాత శ్రీధర్ తల్లి కేకేస్తే వెళ్ళాను. చూడు తల్లి, వీడి పెంకితనం ఇప్పుడు అలా మూర్ఖ పట్టుపట్టి మంచి చెడ్డ చూడకుండా ఈ అర్ధాయుషు పిల్లని కట్టుకుని ఈ కాడికి తయారయ్యాడు. అయ్యిందేదో అయ్యింది, ఇంటికి పద. కొన్నాళ్ళు అక్కడుంటే ఇవన్నీ మరుపున పడతాయి, కోలుకుంటావు అంటే కాదంటాడు. ఆ అమ్మాయి నామజపం చేస్తూ ఇక్కడే ఉంటాడుట, లేకపోతే ఎక్కడికో పోతాడుట, ఏదో అవుతాడుట, ఏమిటో చెప్తాడు. ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వింటూ ఉంటే గుండె అవిసిపోతున్నది. నువ్వన్నా చెప్పి చూడమ్మా. కన్న తల్లి ప్రాణాన్ని ఇంత దుఃఖ పెట్టడం భావ్యం కాదని అంది తడి అవుతున్న కళ్ళని ఒత్తుకుంటూ. గదిలోకి తెంగు చూశాను. పడక కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్నాడు శ్రీధర్. పొట్ట మీద 10 రోజుల పసివాడు. 2 చేతుల పనవేసి హత్తుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నా అది నిద్ర కాదు కాబట్టి నాలుగిడికి కళ్ళు విప్పాడు. నింపాదిగా పొట్ట మీద పసివాడిని ఒడిలోకి మార్చుకుంటూ లేచి కూర్చున్నాడు. అతని దగ్గరగా మోడా లాక్కొని కూర్చుంటున్న నన్ను చూసి పేలవంగా నవ్వాడు. మితిమీరిన ఆవేదన మనసును ఆలోచన శూన్యం చేసినప్పుడు మిగిలిన నిర్లిప్తతతో అతని మొహం అతి ఉదాసీనంగా ఉంది. తల్లి మాటలు వినే ఉన్నాడు అతను. మరి నేను కదిలించాల్సిన అవసరం లేకపోయింది. వింటున్నారుగా ఆంటీ అమ్మ మాటలు. ఈ పరిసరాలకు కొన్నాళ్ళైనా దూరంగా ఉంటే నా విచారం తగ్గుతుంది అంటుంది. నేను అన్నీ మర్చి మామూలు మనిషిని కాగలను అంటుంది. ఎంత అసంబద్ధమైన ఆలోచన చూడండి. నాకు ఊపిరి పోస్తున్నవే ఆశ తలుపులు. ఒక పక్క నన్ను బ్రతకమంటూనే ఇంకో పక్క ఆ జ్ఞాపకాన్ని చెరిపేయమంటున్నారు. ఎలా సాధ్యమవుతుందో చెప్పండి ఆంటీ అన్నాడు. నేను మాట్లాడలేకపోయాను. కానీ పాపం ఆవిడ నా మీద ఎంత ఆశ పెట్టుకుంది కదా. నువ్వు అన్నది సరేనయ్యా. ఆవిడ్ని గురించి కూడా ఆలోచించు. మరి నిన్నింత బాధలో వదిలి తన్ని కానట్లు ఎలా వెళ్ళిపోగలదు? నువ్వు కొంచెం తేరుకునే వరకు నిన్నంటి పెట్టుకుని ఉండటం ఆవిడకు తృప్తి ఇస్తుంది. నా మాట విని కొన్నాళ్ల పాటు అక్కడ ఉండిరా అన్నాను. ఓహో, నేను అక్కడ ఉండలేనా ఆంటీ? ఆశను మనసారా తలుచుకోవడానికైనా సంధివరా ఆంటీ? నాకు అది మరీ దుర్భరంగా అనిపిస్తుంది. నన్ను నేనే క్షమించుకోలేని విషయం అది. భరించలేనట్లుగా తల ఊపాడు శ్రీధర్. మరి ఈ నిస్పృహతో ఇక్కడ ఏం ఉండగలవయ్యా నువ్వు? వాడినైనా పంపించిపోని. ఆలోచనలో పడ్డట్టు కాసేపు మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. అదే ఆలోచిస్తున్నానా ఆంటీ? ఆశ నాకు వదిలిపెట్టి వెళ్ళిన వరం వీడు. వీడిని నా గుండెలో దాచుకోవాలని ఉంది.
కానీ కానీ ఒక భయం. దైవం వేరుగా చూసి వీడు మగవాడి చేతి బిడ్డగా రాణింపుకు రాకపోతే ఏ లోకంలోనే ఉన్న ఆశ నన్ను క్షమిస్తుందా ఆంటీ? అదీగాక నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎటు ఈడ్చుకు వెళ్తుందో తెలియని అనిశ్చిత స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో బాధాకరమే అయినా వీడిని వాళ్ళకి అప్పగించక తప్పదు. మీరు చెప్పినట్లుగానే మా ఇంటికి వెళ్తాను ఆంటీ. వీడిని ఒక్కడనే తీసుకువెళ్ళమంటే వినరు. నేను కూడా వెళ్ళి కొన్నాళ్ళు వీడిని వాళ్ళకు మాలిం చేసి వచ్చేస్తాను. ఆ తర్వాత సందేహిస్తూ ఆగాడు. ఆ తర్వాత అనుమానంగా చూశాను. శ్రీధర్ యోగిలా నిర్లిప్తంగా నవ్వాడు. నా ఆశ స్మృతులు చెదరనియని ప్రశాంతత, నిశ్శబ్దము కావాలంటే నాకు. అందుకోసం దేశం అంతటా తిరుగుతాను వెతుకుతూ. అవి ఏ ప్రదేశంలో లభ్యమవుతాయో అదే నా గమ్యం. ఇక ఇక్కడికి రాను. ఉద్యోగానికి రాజీనామా పంపేస్తాను. నా ఆశను కలిసే శుభ సమయం కోసం నిరీక్షిస్తూ అక్కడే ఉండిపోతాను. అతని కళ్ళు ఎక్కడో శూన్యంలో ఆశ వెళ్ళిన దారులు వెతుకుతున్నాయి. ఆ పవిత్ర ప్రేమ తపస్వి వంక ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను. మా వారికి అతను అన్న మాటలు వివరంగా చెప్పి, తాజ్మహల్ కట్టించారటండి, ఇలా గుండెల్లో గోపురం కట్టి నిలుపుకున్నది చాలదా అన్నాను అతని అమర ప్రేమను ప్రశంసిస్తూ. చదివే పేపర్ తీసి ఓసారి నా మొహం కేసి చూసి అని పెద్ద దీర్ఘం తీసి మళ్ళీ పేపర్ అడ్డు పెట్టుకున్నారు మా వారు. నా కర్మ కొద్దీ చెప్పుకోవడానికి ఎవ్వరూ దొరక్క ఈయనకు చెప్పుకోవటమే కానీ ఏనాడు నా మాటలు ఆసక్తిగా విన్నారు గనక. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ వాటా తలుపు తాళం చూసినప్పుడల్లా నా తలపుల్లో అతను మెదిలేవాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో గుండెలో దిగులు తొంగి చూసేది. వారి సామాను ఆ ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకువెళ్తారని చెప్పాడు వెళ్తూ. వాళ్ళు వస్తేనన్నా అతడి వివరం తెలుస్తుందేమోనని ఎదురు చూసేదాన్ని. నా పిచ్చి కానీ వాళ్లకైనా తన ఉనికి తెలియపరుస్తున్నాడో లేదో. ఎండమావి కోసం పరుగులు తీస్తున్నట్లు ఎంతకీ దొరకని మనశ్శాంతి కోసం భగ్న హృదయాన్ని అదుముకొని ఎంత దూరం వెళ్తున్నాడో. ఆశ ఆశ అంటూ తిరిగిరాని తన దేవతకై పరితపిస్తూ ఏ మరుభూముల్లో తిరుగాడుతున్నాడో. ఏ కొండ కోణంలో చివరి క్షణం కోసం ఎదురుచూస్తూ దేహాన్ని శుష్కింప చేసుకుంటున్నాడో. నా కళ్ళు నిండుకొచ్చేవి. ఈ ఆలోచనలతోనే కళ్ళు మూస్తే కాషాయ గుడ్డలు కట్టుకుని తలగుండుతో శ్రీధర్ ఏ మఠం ఆవరణలోనూ కనపడినట్లు పలకరిస్తే గుర్తుపట్టనట్టుగాను మరణశయ్య మీద ఉండి నా ఆశ దగ్గరికి వెళ్ళిపోతున్నానా ఆంటీ అని పరమ సంతోషంగా చెప్తున్నట్టుగాను కలలు కని ఉలిక్కిపడి లేచేదాన్ని. నా ఊహల్ని భయాలని నా పతిదేవుడు యథాప్రకారం ఎగతాళి పట్టిస్తారనుకున్నాను. కానీ ఈసారి ఆ అలవాటుకు భిన్నంగా ఏమో ఏది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు ముభావంగా. ఏం జరగబోతోందో, ఎంత విషాదకరమైన అంతాన్ని వినవలసి వస్తుందో తలుచుకుంటే నా గుండె గుబగుబలాడిపోయేది. కానీ భూమి ఆకాశాలు తల్లకిందులయ్యాయా అన్న ఆశ్చర్యపోయేదాన్నేమో. కానీ అంతకన్నా దారుణం చేసి నన్ను దిగ్భ్రాంతిలో ముంచేశాడు శ్రీధర్. స్థిరమని నమ్మిన కాళ్ల కింద భూమి కదిలినట్లవుతోంది నాకు. శ్రీధర్కి పెళ్ళా? పోస్ట్ మ్యాన్ ఇచ్చిపోయిన శుభలేఖ అదే చెప్తోంది మరి. నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ చూసినా శ్రీధర్కి రూపణ ఇచ్చి అనే కనిపిస్తోంది. ఇదేమిటి? ఈ కవర్లోనే ఇంకొక కాగితపు మడత విప్పాను. ఆంటీ, మీరు ఊహించలేదు కదూ. అమ్మ నాన్న బలవంతంతో తప్పలేదు. ముందు నాకు అనుకున్న సంబంధమే, మేనరికం. రూపకి నేనంటే ఎంత ప్రాణమో చూడండి. రెండో పెళ్ళైనా నన్ను తప్ప వేరొకరిని చేసుకోనని కూర్చుంది పంతం పట్టి. తనను నిరాశపరచడం అన్యాయం కాదు. ఈ పరిణామం మీకు ఆనందం కలిగిస్తుందని నాకు తెలుసు. మీరు తప్పక వచ్చి మమ్మ ఆశీర్వదిస్తారనే ఆశతో శ్రీధర్. మొన్నటిదాకా ఆశ తప్ప లోకమే లేదన్న శ్రీధరేనా ఇతను? అతడు ఒలకపోసిన ప్రేమ, వెలిబుచ్చిన వైరాగ్యం ఇంత తాత్కాలికమా? నా కళ్ళ ముందు మబ్బు తెరలు తొలుగుతున్నాయి. నేనే వెర్రిదాన్నయ్యి ఏదో పుస్తకాల్లో లాగా జరుగుతుందని భ్రమించాను. కానీ మా వారు మానవ ప్రవృత్తిని ఎంత లోతుగా తరచి చూడగలిగారు. ఆయన ఆ రోజున ఏది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనటంలో అంతరార్థం ఇదా? అనేటప్పుడు అదోలా చూసిన చూపులో గూఢార్థం ఇదా? జరగబోయేదాన్ని అంత ఖచ్చితంగా అంచనా వేయగలిగిన మా వారి అనుభవజ్ఞత మీద
మొట్టమొదటిసారిగా అపారమైన గౌరవం కలిగింది. బాబునేం చేశాడు? ఇంత చేసిన వాడు ఎంత చేయడు? ఏ పిల్లలు లేని వాళ్ళకు ఇచ్చి పారేసి ఉంటాడు. లేకపోతే వాళ్ళ చిరాకులకి పరాకులకు ఎరవుతూ అక్కడే పెరుగుతాడు. నా మనసు కొలిమిలా మండుతుంది. ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి శుభలేఖ నలిపేసి వేస్ట్ పేపర్ బాస్కెట్లో పారేశాను. 10 రోజుల తర్వాత ఇంటి యజమాని వచ్చాడు. శ్రీధర్ తనకు ఉత్తరం రాశాడట, ఇక్కడికే వచ్చి కాపురం పెడతానని. ఫలానా తారీఖున వస్తారటమ్మా, కాస్త గదులు కడిగించి ఉంచగలరా అన్నాడు. నా వల్ల కాదన్నాను. ఎవరినో తీసుకొచ్చి ఆయనే కడిగించి వెళ్ళారు. ఆ తారీఖున గేటు ముందు కారాగిన చప్పుడయింది. నేను కిటికీ తలుపులే కాక వీధి తలుపులు కూడా మూసేసి వచ్చి మంచం మీద పడ్డాను. సహజ పరిణామమే అది అని మా వారు ఎంత నచ్చ చెప్తున్నా నా హృదయం మోసం దగా అని ఆక్రోశిస్తోంది. మర్నాటి నుంచి ఇళ్ల వేటలో పడ్డాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.